అరేరే కన్నీళ్ళ ఎందుకు? ఒక్క సంవత్సరమేగా, ఎన్నాళ్ళు తిరిగి వస్తుంది? పోనీ నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మానేస్తాను. అబ్బే అదేం లేదు. నీ భవిష్యత్తుకు అడ్డొచ్చేంత స్వార్థపరాల్ని కాను. నువ్వు తప్పకుండా వెళ్ళా. అయితే ఈ దిగులెందుకు? ఏ దొరస్థానంతోనో దిగుతాననే భయమా? ఆ భయమేమీ అక్కర్లేదు. మీ నాన్నతో చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని మా అమ్మను పంపించానులే. అరేరే పెళ్ళి అనేసరికి ఎంత సిగ్గు. ఇలా చూడు, ఇలా చూడు రాధా, ఇలా చూడు. అరే అరే రాధా. ఏమిటి రాధ పెళ్లి రఘుతోనా? ఆ మాట అడగడానికి నీకెంత ధైర్యం ఉండాలి? ఆశకైనా కాస్త అంతుండాలి శాంతమ్మ. లక్షాధికారి భూషయ్య కూతురు, కోటీశ్వరుడింటి కోడలు కావాల్సిన పిల్ల నీ కొడుకు ఇవ్వమని అడగటానికి నీకేం అర్హత ఉంది? నక్కెక్కడ, నాకలోకం ఎక్కడ? అన్నయ్య అన్నయ్య అమ్మ వైపు చుట్టరికమా, అబ్బ వైపు చుట్టరికమా? 10 లక్షలు వచ్చేసరికి ఓ అందరూ చుట్టరికాలు కలిపేవాళ్లే. ఇదిగో శాంతమ్మ, ఇదే చెబుతున్నాను, నా కూతురు నీ కోడలు అవుతుంది కళ్ళలో కూడా అనుకోవద్దు. ఇదే మీ ఆఖరి మాట? అవును, ముమ్మాటికి. మళ్ళీ రాధా రఘు పెళ్ళంటూ ఈ గడప దొక్కావో మర్యాద దక్కదు. జాగ్రత్త. మామయ్య. నాన్న. ఓరి 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 మా అమ్మాయిని ఎంత దూరం తీసుకెళ్ళావా? చెట్టా పట్టాలు వేసుకొని ఊరంతా తిప్పితే ఇక దానికి పెళ్లి కాదనే కానీ ఉద్దేశం. మాట్లాడకు, లోపల పోయిండు. అమ్మా కొడుకు కలిసి నా ఆస్తి కాజేయడానికి ఎంత నాటకం ఆడారు. భూషయ్య గారు, మీ ఆస్తి లేకపోతే గడవన్న దుస్థితి మాకేం పట్టలేదు. మర్యాదగా మాట్లాడు. నీ బతుకుతోడు మర్యాద కూడా ఏమన్నా కొత్త ఉంటున్నాను. మాట్లాడతావా? అవమానిస్తావా? ఆగునైనా మాట్లాడేది ఆయన కాదు, ఆయనకు పట్టిన నడమంత్రం. పదబాబు, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. పొండి పొండి, మళ్ళా ఈ కడప దొక్కారంటే కాళ్ళు నేల కొట్టను. పొండి. రాధా ఊరుకోమా, ఊరుకో. మా అయ్య గారు ఏదో ఆవేశం మీద అన్నారు. మీ అన్నయ్య గారు రాని వాళ్ళకి మేము క్షమాపణ చెప్పుకుంటాంగా. నువ్వేమీ దిగులు పడతావు. నేను ఊరుకోమ్మా, ఊరుకోరా. వాళ్ళ అమ్మాయిని చేసుకుంటేనే చాలనుకున్న రోజులు మర్చిపోయారు. నరమంత్రపు చీర పట్టిన వాళ్లకు కళ్ళు కనిపిస్తాయా? నాయన రఘు, మావయ్య గారు తొందరపడ్డారని నువ్వు ఆవేశపడితేలా? మీరే చెప్పండి అక్కయ్య, ఆయన గారు అంతంత మాట్లాడడంలో ఏమైనా అర్థమవుతా? మీ మీద ఉన్న గౌరవంతో రాధ మీద ప్రేమతో ఊరుకోవాల్సి వచ్చింది కానీ అదే మరొక చోట అమ్మను అంత చులకనగా మాట్లాడుంటే. రఘు, జరిగిన దానికే రాధంతో కుమిలిపోతుంది బాబా. పిన్ని బాధ కన్నీరు తొడవ లేకుండా ఉన్నా. అభం శుభం తెలియని పిల్ల పాపం, అదేం పాపం చేసింది? నేననేది అదే అబ్బాయి. రాధ ఏనాటికైనా ఈ ఇంటి కోడలు కావాల్సింది. ఎవరేమన్నా రాధను రఘుకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. చూడు రఘు, నాన్న నన్నే ఏదైనా అన్నాడను, పెద్దవాడు ఏదో అన్నాడే అని సర్దుకోను. నువ్వు మాత్రం పరావాడు, కాబోయే అల్లుడు కదా. ఆయన తరఫున నేను క్షమార్పణ కోరుకుంటున్నాను. పంతాలకు పట్టుదలకు పోయి నా చెల్లిని అన్యాయం చేస్తావు రఘు. ఇవి చేతులు కావు. బావా తప్పు, పెద్దవాడు. ఆయన చేసిన నేరానికి నేను రాధను అన్యాయం చేస్తాను రఘు. నాకు తెలుసు నీ మనసు. ఇప్పటికి నా మనసు శాంతించింది.